హలో అండి, నా పేరు డాక్టర్ త్రివేణి రెడ్డి. నేను ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్ వైజాగ్లో పనిచేస్తున్నాను. వచ్చేది వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డిసీజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వింటర్ సీజన్లోన కామన్గా మనందరికీ తెలిసింది ఏంటంటే జలుబులు, దగ్గులు ఇవే వస్తాయన్నమాట. సో జలుబులు, దగ్గుల్లో చాలా రకాలు ఉంటాయండి. అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మనకు వచ్చిన జలుబు, దగ్గు ఏంటి, ఎలాంటి రకమైన వైరలా, బ్యాక్టీరియలా, కామన్ కోల్డా అని చెప్పి. యాజ్ ఎ జలుబుల దగ్గరలోన కామన్ కోల్డ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, నార్మల్గా వచ్చే జలుబు దగ్గు అనమాట. తర్వాత ఫ్లూ అనేది జలుబు దగ్గుతో పాటు ఒళ్ళు నొప్పులు, జ్వరము, హెడేక్, బాడీ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్తో వస్తుంది. దాంతోపాటు బ్రాంకైటిస్ కామన్గా వస్తుంది. బ్రాంకైటిస్లో చాలా దగ్గు ఉంటుందండి, డ్రై కఫ్, ఆయాసము, చెస్ట్ పెయిన్. ఇంకా సివియర్ అయిందనుకోండి నిమోనియాలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన ఆస్మాటిక్ పేషెంట్స్ వీళ్ళందరికీ ఈ సీజన్లోన ఈ సిమ్టమ్స్ ఇంకా ఎగ్జాజర్బేట్ అవుతాయి, అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కామన్గా ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కాకుండా ఇంకా మనం కామన్గా చూసేది ఏంటి అని అంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వింటర్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ చలి వల్ల ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్తాయి అన్నమాట. దానివల్ల మనకి హార్ట్ అటాక్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ వింటర్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా కామన్గా చూసేది ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. పీపుల్ విత్ సోరియాసిస్, ఎగ్జిమా, డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి కామన్గా మనం చూస్తున్నది ఆర్థరైటిస్ వాళ్ళు, కీళ్ళవాతం ఉండే వాళ్ళకి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వింటర్లో పెరుగుతూ ఉంటాయి. సో ఈ డిసీజ్ ఉండే వాళ్ళందరూ స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన టైం వింటర్ అనమాట. ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వింటర్లో చలికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కొంచెం హీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే జస్ట్ బేసిక్గా రూమ్ టెంపరేచర్ కొంచెం హై పెట్టుకోవడము, కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, వాళ్ళ మెడికేషన్స్ కొంచెం రెగ్యులేట్ చేసుకోవడము, అవన్నీ చేసుకోవాలి. స్కిన్ వాళ్ళు కూడా అంతేనమాట. ఎమోలియంట్స్, మాయిశ్చరైజర్స్ కొంచెం ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉండాలి వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కోల్డ్ ఎన్విరాన్మెంట్. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ వాటికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడము, వాళ్ళు తీసుకునే ఫుడ్లోని జాగ్రత్తలు వహించడము, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెంచుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎల్డర్లీ పీపుల్ అండి, మెయిన్గా ఎల్డర్లీ పీపుల్కి హైయెస్ట్ మోర్టాలిటీ రేట్ ఎప్పుడు వింటర్లోనే ఉంటుందండి. సో ఎల్డర్లీ పీపుల్ అంటే జీరియాట్రిక్ పీపుల్ ఇంకా ఈ టైంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్కువగా ఇలాంటి సిక్ పీపుల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం నార్మల్ కంటే మాస్క్ వేసుకోవడము, సోషల్ ఐసోలేషన్ మెయింటైన్ చేయడము, కోల్డ్ కఫ్ వచ్చిన వెంటనే తొందరగా మెడికల్ కేర్ తీసుకోవడము. కోల్డ్ అండ్ కఫ్ ఫాస్ట్గా నిమోనియా లాగా ఎల్డర్లీ పీపుల్లో మారిపోతుంది అనమాట. నిమోనియా వచ్చే ముందు మనకి నిమోనియా రాకుండా వ్యాక్సిన్స్ కూడా ఉంటాయండి. నిమోవాక్ వ్యాక్సిన్ అని, వైరల్ నిమోనియా రాకుండా ఇన్ఫ్లూవాక్ వ్యాక్సిన్స్ అని. సో ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం. మెయిన్లీ ససెప్టబుల్ పాపులేషన్ అంటే ఈ ఎల్డర్లీ పీపుల్, ఆస్మాటిక్స్, స్మోకర్స్, కార్డియాక్ డిసీజెస్ ఉండేవాళ్ళు, డయాబెటిక్స్, ఇలాగ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు కదా, వీళ్ళందరూ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ రాకుండా మనం ప్రివెంట్ చేయలేం, కానీ వచ్చిన తర్వాత అది నిమోనియా లాగా ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.